నిన్న ఫంక్షన్లో మీరు ఒక మాట అన్నారు, నాకు బాగా మొత్తం మీ స్పీచ్లో మొత్తం మీరు ఎప్పుడు సరదాగా ఉంటారు, బట్ ఒక లైన్ మాత్రం చాలా సీరియస్గా, నా చుట్టూ ఎన్నో జరుగుతున్నా నాకు ఎప్పుడు నన్ను ఇలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నానంటే నా ఆడియన్సే కారణం అని అన్నారు. ఏంటి ఆ మాటకి అర్థం? అంటే అదేం లేదంటే చాలామంది నా సినిమా రిలీజ్ అయ్యాక, రెవెన్యూస్ చేశాక, బ్లాక్ బస్టర్ అయ్యాక ఇది సూపర్ అని యాక్సెప్ట్ చేస్తుంటారు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. బట్ నేను ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే మన సినిమా చూసే ఆడియన్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు. సో అంటే ఫ్యామిలీ వాళ్ళు బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళ టేస్ట్కి తగ్గ సినిమాలు నేను తీయట్లేదు. దట్స్ ద ప్రాబ్లం. దర్ ఇస్ ఎ గ్యాప్. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా, 4 సినిమా, 5 సినిమాలు, 6 సినిమా, 8 సినిమాలు తీశాను. స్టిల్ ప్రతి సినిమాకి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితితో, లేకపోతే నన్ను వీళ్ళు జడ్జి చేయాల్సిన పరిస్థితితో కనపడుతున్నప్పుడు తెల్లారి లెగిస్తే మనం ఫోన్లో ఉంటాం, చూడకూడదు అనుకుంటూనే చూస్తుంటాం. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మనల్ని కొద్దిగా అరే ఏంటిది అనే ఒక ఫీలింగ్, చిన్న ఫీలింగ్. బట్ వీటన్నిటితో పోలిస్తే రేపు మన సినిమాలు వస్తున్నప్పుడు వాళ్ళ ఆడియన్స్ చూపించే ఎగ్జైట్మెంట్, మన కంటెంట్స్ని ఆడియన్స్ తీసుకునే విధానం, మన సినిమాని ఆడియన్స్ తీసుకెళ్ళి పెట్టే సక్సెస్లో తీసుకెళ్ళి పీక్ రేంజ్లో పెడుతున్నారు కదా, అటన్నిటి ముందు ఇవి చాలా చిన్నగా కనపడతాయి సార్. బట్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా జనాలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, ఒకళ్ళు వెనకాల పడుతూ ఉంటారు. వాడు సక్సెస్ డెలివర్ చేసి వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేశారంటే వాడిని అప్రిషియేట్ చేయరు, కనీసం సైలెంట్ అయిపోతారు. బట్ అనిల్ రావిపూడి విషయంలో ఏమవుతుందంటే, సరే సైలెంట్ అవుతారు, నెక్స్ట్ సినిమాకి మళ్ళీ వస్తారు, నెక్స్ట్ సినిమా, అదొక దండయాత్ర లాగా. అది ఎంత వన్ ఆఫ్ ది మోస్ట్ రీజనబుల్ సక్సెస్ వాల్యూ ఉన్న డైరెక్టర్ మీరు. నేనేమన్నానంటే దట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ అంటున్నాను. అది ఆ టార్గెటెడ్గా జరిగేది కూడా వెరీ లెస్ పర్సంటేజ్. మా అయితే 100 ట్వీట్లు, 150 ట్వీట్లు, 200 ట్వీట్లు. బట్ ఆడియన్స్ ఇచ్చే కోట్లు కంపారిటివ్ ట్వీట్లు మరంతే కదా. వాళ్ళ ట్వీట్ల కంటే వీళ్ళు ఇచ్చే కోట్లు ఎక్కువ ఉన్నప్పుడు నేను ఈ ట్వీట్ల గురించి ఎందుకు బాధపడాలి, ఆ కోట్ల గురించి కదా ఆనందపడాలి. కానీ అదే నెక్స్ట్ అడిగే క్వశ్చన్ మీదే. మీకు చాలా క్లారిటీగా ఉంది, మీరు చేసే పని వల్ల సక్సెస్ వస్తుంది, హీరోలకు సక్సెస్ వస్తుంది, పేరు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అందరూ హ్యాపీ. మనం చెప్పి ఆల్ పార్టీస్ హ్యాపీ, ఆల్ పార్టీస్ చాలా రేర్గా మాట్లాడుతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్